హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ అభినయం. సో ఇవాళ వీడియో ఏంటంటే హోమ్ టూర్. మీ అందరికీ పోలాండ్లో మేముండే ఇల్లు చూపిద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ ఇది వచ్చేసి మా స్ట్రీట్, వార్సా సిటీలో. ఈ స్ట్రీట్ పేరు వచ్చేసి బురకోస్కా 16. సో ఇది వచ్చేసి మా అపార్ట్మెంట్. అండ్ మనకి ఇక్కడ ఎట్లుంటుంది అంటే లాక్ సిస్టమ్ ఉంటుంది. మనకంటూ ఒక పాస్వర్డ్ ఉంటుంది. సో ఆ పాస్వర్డ్ ఇక్కడ టైప్ చేసి మనం ఇక్కడ బెల్ ఉంది కదా, ఈ బెల్ పైన ప్రెస్ చేస్తే ఈ డోర్ అనేది అన్లాక్ అవుతుంది. మెయిన్ గేట్ ఇప్పుడు ఇది లాక్ అయి ఉంది. సో అక్కడ మనం పాస్వర్డ్ కొట్టి బెల్ నొక్కితేనే ఈ డోర్ అన్లాక్ అవుతుంది. సో నొక్కిదాం. సో ఇలా మెయిన్ గేట్ నుండి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇలా ఫుల్ గార్డెనింగ్ ఉంటుంది. వాక్వేకి అట్లా 2 సైడ్స్ చెట్లు ఉంటాయి. అండ్ ఇక్కడ ప్లే ఏరియా కూడా ఉంది కిడ్స్ కోసం అని చెప్పి. ఇప్పుడు సమ్మర్ కదా, సో ఈవినింగ్ టైంలో కిడ్స్ ఇక్కడ ఫుల్ అల్లరి చేసుకుంటూ ఫుల్ ఆడుకుంటారు. అండ్ ఇక్కడ ఉయ్యాల ఉంది కదా, ఉయ్యాల నా ఫేవరెట్. నేను ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నా ఆర్ బయట నుంచి ఇంట్లోకి వెళ్తున్నా కూడా ఇదైతే పక్కా ఆడుకొని వెళ్తా. అండ్ ఇక్కడ ఇంకొక యాక్టివిటీ ఉంది కిడ్స్కి. అండ్ ఇది వచ్చేసి మా అపార్ట్మెంట్కి వెళ్ళే ఎంట్రన్స్ వే. ఇది ఇది మాది ఎంట్రన్స్ 3. సో ఇక్కడ కూడా మనకి డోర్ లాక్ ఉంటుంది. మళ్ళీ సేమ్ మనం పాస్వర్డ్ నొక్కి బెల్ అంటే డోర్ రిలీజ్ అవుతుంది. ఇది వచ్చేసి పోస్ట్ బాక్స్. ఇవి ఏదైనా పోస్ట్ వస్తాయి కదా, సో ఆ పోస్ట్ ఇందులో వస్తాయి మనకి. ఏ రూమ్ వల్లే ఆ రూమ్కి. దీనికి లాక్ ఉంటుంది. సో మన దగ్గర లాక్ ఉంటుంది కాబట్టి అది ఓపెన్ చేసి తీసుకుందాం. అండ్ ఇక్కడ వచ్చేసి లిఫ్ట్. కింద పార్కింగ్, అండర్ గ్రౌండ్లో పార్కింగ్ ఉంటుంది. మేము ఉండేది 5th ఫ్లోర్ కాబట్టి 5th అని ఉంటుంది. ప్రతి ఫ్లోర్లో 4 ఫ్లాట్స్ ఉంటాయి. సో అక్కడ వాళ్ళది వచ్చేసి అది ప్రతి ఫ్లాట్కి నెంబర్ ఉంటుంది పైన. అండ్ మా ఫ్లాట్ వచ్చేసి 151. సో లోపలికి వెళ్ళాం రండి. సో ఇక్కడ ఎంట్రన్స్లో జాకెట్స్ స్పేస్ ఉంది, జాకెట్స్ పెట్టుకోవడానికి. ఇక్కడ షూ స్పేస్ ఉంది, షూ ర్యాక్ మొత్తం. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఇది కాలింగ్ బెల్. ఇందాక నేను గేట్ దగ్గర లాక్ చూపించిన కదా, సో సేమ్ అట్లనే 151 ఫ్లాట్ నెంబర్ కదా, 151 అని నొక్కి వాళ్ళు బెల్ కొట్టిరనుకో ఇక్కడ మనకి రింగ్ అవుతుంది బెల్. సో ఏం లేదు, మనం ఇంకా లిఫ్ట్ చేసి ఎవరు అనేది కనుక్కుంటాం. మనకి ఎవరు వస్తారు గెస్ట్లు అనేది ఆటోమేటిక్గా తెలుస్తుంది కదా. సో మనం ఈ లాక్ బటన్ని ప్రెస్ చేస్తే అక్కడ డోర్ అనేది వాళ్ళకి ఓపెన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇందులో నుంచి మనం అక్కడ ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడవచ్చు. సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఇటు సైడ్ వచ్చేసి వాష్రూమ్. వాష్రూమ్లో ఇక్కడైతే నేను అన్ని క్లీనింగ్కి డిటర్జెంట్స్, గ్లాస్ క్లీనర్, ఫ్లోర్ క్లీనర్ కదా, సో అట్లా ఇవన్నీ కూడా నేను ఇక్కడ పెట్టేసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాషింగ్ మెషిన్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ కింద ఇలా స్టోరేజ్. ఇందులో అయితే అన్ని నా మేకప్ కిట్, ఇందులో ట్రిమ్మర్స్, డ్రైయర్స్, బ్రష్. ఇక్కడ వచ్చేసి వాషింగ్కి వేసే క్లాత్స్ అన్నీ ఇందులో వేస్తా. నేను వీక్లీ 2 or 3 అలా వాష్ చేస్తా. డైలీ అయితే వాష్ చేయ, మేము ఇద్దరమే ఉంటాం కాబట్టి. సో ఇందులోనే వేస్తాం ఆ క్లాత్స్ అన్నీ. ఇది కూడా స్టోరేజ్ బాక్సే ఇంకా ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి హీటర్, వాష్రూమ్లో కూడా హీటర్ ఇచ్చారు ఇక్కడ. ఇటు సైడ్ వచ్చేసి షవర్కి ఇట్లా పార్టీషన్ ఇచ్చారు, గ్లాస్ పార్టీషన్ వచ్చి షవర్కి. అండ్ ఇక్కడ మంచి ఒక బిగ్ మిర్రర్. సో ఇలా వాక్వే ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. ఈ వాక్వేలోనే ఇక్కడ వార్డ్రోబ్. ఇట్లా వార్డ్రోబ్కి డోర్స్, మిర్రర్స్, గ్లాస్ మిర్రర్స్ ఇచ్చారు. అండ్ అలాగే సేమ్ ఇటు సైడ్ కూడా అంతే, ఇక్కడ హ్యాంగ్ చేసుకోవడానికి ఇవన్నీ. సో నెక్స్ట్ వచ్చేసి మై కిచెన్. కిచెన్లో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇందులో అన్నీ నేను ప్లేట్స్, మేము ఇద్దరమే కాబట్టి ప్లేట్స్ ఎక్కువ యూజ్ చేయను. సో ఇవి కొంచెం అట్లా కొన్ని ప్లేట్స్ పెట్టుకున్నా.
నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అన్ని నట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్పైసెస్ అన్నీ కూడా ఇట్లా వేసుకున్నా. అండ్ ఇది నేను డిఐవై చేసి ఇలా అరేంజ్ చేసుకున్నా. ఇది నేను షార్ట్ అప్లోడ్ చేస్తా ఈ వీడియో, అందులో చూడండి. ఇది ఈ పైన ఇవన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నా నేను. మైక్రో ఓవెన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ప్లేట్స్, డిషెస్ అన్నీ వాష్ చేసిన తర్వాత ఇందులో వేస్తే ఇందులోనే వాటర్ రిటైన్ అవుతాయి. సో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సింక్ దగ్గర నేను ఇక్కడ డిష్ వాషర్, హ్యాండ్ వాష్ అవన్నీ కూడా ఇట్లా ఈ బాస్కెట్ లాంటిది ఒకటి పెట్టుకొని ఇందులో ఇట్లా అరేంజ్ చేసుకున్నా ఇవన్నీ. ఇది వచ్చేసి వాటర్ ఫిల్టర్. ఇక్కడ వచ్చేసి బేసిక్గా ఏంటంటే ట్యాప్ వాటర్ తాగుతారు, కానీ ఎందుకులే అని చెప్పేసి మేమైతే ఇది యూజ్ చేస్తాము. ఇందులో వాటర్ వేస్తే కిందకి ఫిల్టర్ అయి వస్తాయి కదా, సో ఇదే యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇటు వచ్చేసి ఎలక్ట్రిక్ స్టవ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కింద గ్రిల్ ఓవెన్. ఇందులో ఏమైనా మనం బేక్ చేసుకోవడం, లేదంటే గ్రిల్ చికెన్స్ అలాంటివి చేసుకోవడానికి మేము యూజ్ చేస్తాం ఇదైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కట్లరీ స్పేసెస్. సో ఇక్కడ నేనైతే ఇలా ఆర్గనైజ్ చేసుకున్న. ఫోర్క్స్ అన్న ఒక దగ్గర, బటర్ నైఫ్స్ అన్న ఒక దగ్గర, ఇలా స్పూన్స్, ఈ నైఫ్స్ అన్ని, ఇంకా చిన్న చిన్న స్పూన్స్ ఒక దగ్గర, ఇంకా వంటకు నార్మల్గా యూజ్ చేసే స్పూన్స్ అవన్నీ కూడా ఇక్కడ నేను ఇట్లా పెట్టుకున్నా. అండ్ నెక్స్ట్ కింద వచ్చేసి బౌల్స్ సెక్షన్. ఇదంతా ఇందులో అన్నీ వంట చేసే బౌల్స్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా నేను ఇక్కడ పెట్టుకున్నా. ప్రెషర్ కుక్కర్ ఇవన్నీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ పైన వచ్చేసి హ్యాండీగా ఉండేటట్టు ఇట్లా మనం వంట చేసేటప్పుడు పైన ప్లేట్స్ పెడతాం కదా బౌల్స్కి, అవి ఇక్కడ పెట్టుకున్నా. అండ్ మిక్సీ జార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పైన మొత్తం ఇది క్రాకరీ ఇలా పెట్టేసుకున్నా. అండ్ ఇక్కడ గార్బేజ్ కవర్ పెట్టుకోవడానికి ఇక్కడ. అండ్ ఇంకా డిష్ వాషర్ దగ్గర క్లీనింగ్ అవి ఇవి మన స్టఫ్ ఉంటే అవన్నీ నేను ఇక్కడ పెట్టేసుకున్నా ఇట్లా బాక్స్లో పెట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇట్లా ఇవి మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, ఆనియన్స్, ఆలు, ఇట్లా వెల్లుల్లి, ఇంకా ఆరెంజెస్, ఇవి ఇక్కడే పెట్టేసుకుంటా. అండ్ కిచెన్లో యూజ్ చేసే క్లాత్స్, ఆప్రాన్ అవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటా. ఇంకా కవర్స్, సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు కవర్స్ తీసుకెళ్తా కదా, అవి ఇక్కడ. గార్బేజ్ కవర్స్ ఇక్కడ, ఇంకా పాపడ్, ఇవన్నీ కూడా నేను ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నా. అండ్ ఇంకేమన్నా కవర్స్, వేస్ట్ కవర్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నా నేను, యూజ్ అవుతాయి కదా అని. అండ్ నెక్స్ట్ ఇలా పెట్టుకున్న బౌల్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న బౌల్స్, అవన్నీ కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి ప్యాంట్రీ, అన్నీ ఎక్కువ ఇంకేమైనా సామాన్లు ఉంటే స్పైసెస్ పైన అరేంజ్ చేసుకున్నా కదా, సో అవి మిగిలిన అన్నీ ఇందులో పెట్టుకుంటా. అండ్ ఇది వచ్చేసి రైస్ బాక్స్, ఇందులో రైస్ పోసి పెట్టుకుంటాను ఇట్లా. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ప్యాంట్రీ మొత్తము, ఆ పైన అన్ని యూజ్ చేయని స్టోరేజ్ అన్నీ ఆ పైన అట్లా వేసేసిన. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్లో అయితే నేను ఇలా పెట్టుకున్నా అన్నీ, మిల్క్, కూల్ డ్రింక్స్, ఇక్కడ పికిల్, సాసేజ్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నా. కింద ఫ్రోజన్ ఇక్కడ. సో ఫ్రోజన్లో ఏమన్నా చాలా డేస్ యూజ్ చేసేటి ఏమన్నా ఉంటే అవి నేను ఫ్రోజన్లోనే వేసేస్తాను. నెక్స్ట్ ఇది వచ్చేసి లివింగ్ ఏరియా. ఇదేంటంటే స్టూడియో అపార్ట్మెంట్ అంటే ఇలానే ఉంటాయి కదా, ఓపెన్ కిచెన్ ఉండి ఇందులోనే ఒక సైడ్ బెడ్ ఇలా ఉంటాయి కదా లివింగ్ స్పేస్. సో మా ఇల్లు అలాంటిదే అనమాట, స్టూడియో అపార్ట్మెంట్. సో ఇక్కడ వచ్చేసి సోఫా, చిన్న క్యూట్ టీపై టైప్ టేబుల్ ఒకటి. ఇక్కడ ఛార్జర్ సాకెట్ ఉంటుంది, ఫోన్ ఛార్జర్స్ అన్నీ ఇక్కడే పెట్టుకుంటాం. అండ్ నెక్స్ట్ ఈ కార్నర్లో ఇట్లా బెడ్కి స్పేస్ ఈ కార్నర్లో. అండ్ ఈ వాల్పేపర్ నాకు చాలా ఇష్టం, చాలా లైవ్లీగా ఉంటుంది అసలు చూడ్డానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి చిన్నగా ఇట్లా ఆఫీస్ సెటప్ చేసుకున్నాడు, టేబుల్, చైర్ అని ఇట్లా పెట్టుకొని. అండ్ ఇవి వచ్చేసి హీటర్, ఇక్కడ యోగా మ్యాట్. నెక్స్ట్ వచ్చేసి ఇది మై క్యూట్ టెంపుల్. ఇక్కడ నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నా, ఇండియా నుంచి తెచ్చుకున్నా ఇవన్నీ కూడా. దేవుడి ఫొటోస్ పెట్టి కింద అట్లా రెడ్ క్లాత్ వేసి ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నా ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ గౌతమ్ బుద్ధ ఇక్కడ తీసుకున్నా నేను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్.
దాని తర్వాత కింద స్టోరేజ్ ఇచ్చారు, ఇది స్టోరేజ్ ఉంటుంది. ఇక్కడ అన్ని నా జ్యువెలరీ అవన్నీ పెట్టేసుకున్నా. అండ్ ఇందులో వచ్చేసి నా హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా అవి ఇవి అన్నీ ఇందులో పెట్టేసిన. నెక్స్ట్ వచ్చేసి ఇది నా వార్డ్రోబ్, నా ట్రెడిషనల్ వేర్ అన్నీ కూడా ఇందులోనే పెట్టేసుకున్నా ఈ వార్డ్రోబ్లో. సో ఇది మా చిన్న కాజీ స్టూడియో అపార్ట్మెంట్. ఒక్కసారి 360 డిగ్రీస్ లుక్ వేసుకోండి ఎట్లుందో. సో నెక్స్ట్ నేను మా బాల్కనీ చూపిస్తా రండి. ఇక్కడ ఈవినింగ్ టైంలో ఇక్కడ కూర్చొని కింద కిడ్స్ ఆడుతూ ఉంటారు కదా, అండ్ ఇంకా వ్యూ కూడా బాగుంటుంది. సో ఇక్కడ కూర్చొని మంచిగా అట్లా చిల్ అవుతూ ఉంటాం కొన్నిసార్లు ఈవినింగ్ టైమ్స్లో. ఇంకా నెక్స్ట్ ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి కూడా స్పేస్ ఉంది కదా చాలా. ఇగో ఈ స్టాండ్ పెట్టేసుకొని బట్టల స్టాండ్ ఉంటుంది కదా, సో బట్టల స్టాండ్ని ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి ఇలా స్టాండ్ ఇక్కడ పెట్టుకునే స్పేస్ కూడా ఉంది బాల్కనీలో. బాల్కనీ చాలా పెద్దగా వచ్చింది, మోర్ దెన్ ఎనఫ్ ఉంది బాల్కనీ అయితే. మళ్ళీ ఇట్లా పెట్టేసుకోవడమే, ఇంకా బట్టలు ఆరేసుకొని యూస్ లేనప్పుడు అందులో పెట్టేసుకుంటా. సో ఇక్కడ నుంచి వ్యూ కూడా మంచిగా ఉంటుంది. దిస్ ఈజ్ అవర్ క్యూట్ కాజీ స్టూడియో అపార్ట్మెంట్. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ మై వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.